అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్ అనగానే చాలా మందికి చార్మినార్, గోల్కొండ కోట గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్న మరొక అద్భుత ప్రదేశము మన హైదరాబాద్‌లోనే ఉంది. అదేనండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ముచ్చింతల్ ప్రాంతంలో ఉన్న ఈ అద్భుతమైన విగ్రహాన్ని గురించి, అక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మందికి వచ్చే మొదటి ప్రశ్న, అసలు ఇంత పెద్ద విగ్రహం ఎవరిది అని. ఇది 11వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త అయిన శ్రీ రామానుజాచార్యుల వారిది. సుమారు 1000 సంవత్సరాల క్రితమే కులమత వర్గ భేదాలు లేకుండా మనుషులంతా సమానమే అని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. ఆయన యొక్క 1000వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అందరూ సమానమే అని ఆయన ఇచ్చిన సందేశానికి గుర్తుగా దీనికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు తెలిసినట్లయితే చాలా ఆశ్చర్యపోతారు. ఈ విగ్రహం ఎత్తు ఏకంగా 216 అడుగులు. కూర్చున్న భంగిమలో ఉన్న ప్రపంచంలో ఎత్తైన విగ్రహాలలో ఇది రెండవది. ఈ విగ్రహాన్ని తయారు చేయటానికి బంగారము, వెండి, రాగి, ఇత్తడి, జింక్ అనే 5 లోహాలతో తయారు చేశారు. విగ్రహం కింద ఉన్న భవనాన్ని భద్రవేది అంటారు. దీని ఎత్తు 54 అడుగులు. ఈ భవనం లోపల రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే డిజిటల్ లైబ్రరీ, ఒక అద్భుతమైన థియేటర్ కూడా ఉన్నాయి. గుడి లోపల 120 కిలోల బంగారంతో చేసిన రామానుజాచార్యుల యొక్క చిన్న విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ విగ్రహం ఒక్కటే కాదు, విగ్రహం చుట్టూ మనం చూడటానికి చాలా అద్భుతాలున్నాయి. అందులో ముఖ్యమైనవి 108 దివ్య దేశాలు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న తిరుపతి, బద్రీనాథ్ లాంటి 108 ప్రసిద్ధ వైష్ణవ ఆలయాలను ఇక్కడ చిన్న గుడుల రూపంలో నిర్మించారు. ఒకే చోట 108 గుళ్లను దర్శించుకోవటం నిజంగా గొప్ప అనుభూతి. సాయంకాల సమయంలో ఇక్కడ జరిగే లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతగానో నచ్చుతుంది. విన్నారు కదండి. ఎప్పుడైనా వీకెండ్తో ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా గడపటానికి, ఆధ్యాత్మికతను ఆస్వాదించటానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరెప్పుడైనా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళారా? మీ అనుభవం ఏంటో కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.